ఫైనల్లీ కాఫీ మ్యూజియం కి అయితే వచ్చాము. భరత్ గారిని ఎందుకు చంపేస్తున్నారు? సో కాఫీ మ్యూజియం లో ఎలా ఉంటుంది, ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చూపిస్తాం అనమాట మీకు. సో గాయస్, కాఫీ మ్యూజియం కాఫీ స్టైలిష్ చెప్తాను. రెండు కాఫీలు అయితే తాతాను. కాఫీ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఈ మధ్య, ఇప్పుడే తగ్గిపోయింది. మీకోసం ఒక రెండు కాఫీ తాతాను. ఓకే బాయ్. కాఫీ వీళ్ళందరూ రాజు, బ్రిటిష్, రైతు భార్య వీళ్ళందరూ కలిపి ఈ దగ్గర కాఫీ కొని అందరూ తలా ఒక గ్లాస్ తాగారు. అప్పుడే తెలిసింది కాఫీ ఉన్న విలువ. ఓకేనా? ఈ చెట్లకే చాలు, ఈ చెట్లకి ఈ కొమ్మలకే అయితే కాఫీ విత్తనాలు అలా ములిచి లాస్ట్ కి ఇలా ములిచి ఇలా లాగా పనసకాయలేదు. కాఫీ విత్తనాలు రాను రాను ఒక 5-6 సంవత్సరాలు అలానే మనం పొయ్యకుండా పెట్టామంటే పనసకాయలు అయిపోతాయి. అది ఈ పక్క పక్క అదే పెట్టుండదు. కాఫీ కోసం ఇందేకాలు, సింహాలు, చెంకులు, ఏనుగులు, పావులు కూడా వచ్చి తాగాయి. ఓకేనా? ఇదే కాఫీ చెట్లు. అక్కడ కోసం పక్షులు కూడా వచ్చాయి. కాఫీ టేస్ట్ ఆ విధంగా ఉంటుంది. ఇందాక కాఫీ గురించి మాట్లాడుతున్నాం కదా, కాఫీ గింజలు అవి రెడ్, ఎల్లో, గ్రీన్ అవుట్లో ఉంటాయి, కలర్లో ఉంటాయి. అవి ఒక అంగానికి వచ్చాక మిషన్లలో వాళ్ళు వచ్చి రైతులు వచ్చి ఆ మిషన్ వేస్తారనమాట. దాని తర్వాత వచ్చి అది ఇలా అయ్యి డైరెక్ట్ గా కాఫీ పౌడర్ అయిపోయి కాఫీ పౌడర్ మనం పళ్ళలో మిక్స్ చేసుకుని డైరెక్ట్ గా తీసుకుని సేకరించేలాగా అయిపోతుంది అనమాట ఫైనల్. ఇది అల్లావుద్దీన్ అద్భుతం సీరియల్ చేశారు కదా, దాంట్లో వాడింది ఇది. అక్కడ నుంచి వచ్చి మ్యూజియం నుంచి తెప్పించి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే వాడు అల్లావుద్దీన్ అతను కూడా ఈ కాఫీయే తాగాడు, అందుకే అక్కడ నుంచి ఇక్కడ పెట్టాడు. దీంట్లో అల్లు అద్భుతం మాయా దీపం కూడా లోపల ఉంది. ఓపెన్ చేస్తే బయట వచ్చేస్తుంది భూతం. ఇందాక మిషనరీ చూపించా కదా, మిషనరీకి ముందు అంటే పూర్వకాలంలో మిషన్లు ఏం లేవు, ఇప్పుడైతే అప్డేట్ అయింది. పూర్వకాలంలో మిషన్లు ఏం లేనప్పుడు ఇలా రోకలు వేసి దంచుతూ ఉన్నారు, రోకల బండతో దంచుతూ ఉన్నారు. దంచిన తర్వాత వచ్చి ఇలా దాన్ని మనం పొట్టలు వేస్తున్నాం. 2019లో పెట్టారంట. 2019 నుంచి వాడుకలు ఉంది. అంతకుముందు వేరే మిషన్ ఉంది, అది పూర్వకాలం మిషన్ అనేసి అది సరిగా పనిచేయలేదనేసి దాని తర్వాత ఈ మిషన్ తీసుకొచ్చారు. ఒకేసారి 1,00,000 గింజల నుంచి 2,00,000 గింజల వరకు వేసి బయట తెప్పేశారంట పౌడర్ ని. దానివల్ల ఇది ఎగ్జిబిషన్ లో పెట్టారు.